దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. పరమగీతాలు 1వ అధ్యాయం 9వ వచనం. నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. తలలు పైకెత్తుతారా? నా ప్రియురాలా, ఫరో రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఈ అద్భుతమైన వాక్యం పరమగీతాల్లో రాయబడి ఉంది. పరమగీతం అనేది పరలోకపు దేవునికి భూలోకంలో ఉన్న వధువు సంఘానికి ఉన్న ఆ చక్కటి అవినావభావ సంబంధం. మానవ భాషలో అర్థమయ్యేటట్లుగా మనుషులు వాడుకునేటువంటి పదజాలాన్ని దేవుడు ఇక్కడ వాడారు. పరమగీతం 66 పుస్తకాలలో ఇదో ప్రత్యేకమైన పుస్తకం. యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఎంత ప్రేమించారు, సంఘం యేసుక్రీస్తు వారిని ఎంతగా ప్రేమించాలి, వారిద్దరి మధ్య ఉన్న ఆ బంధాన్ని చక్కగా వివరిస్తూ రాసిన పుస్తకమే పరమగీతం. అద్భుతమైనటువంటి పుస్తకం. సరే, పరలోకపు తండ్రి లేక యేసుక్రీస్తు వారు సంఘాన్ని పిలుస్తూ ఇలా అంటాడు, నా ప్రియురాలా అంటాడు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, భార్యకు ప్రియురాలికి తేడా ఏంటి? ఏం సిగ్గుపడొద్దు, మొకవాట పడొద్దు. ఇది అడగకూడని మాట ఏమీ కాదు. అందరు నా వైపు చూడండి. భార్యకు ప్రియురాలికి తేడా ఏంటి? బ్రదర్, దుబాయ్ బ్రదర్, మీరు చెప్పండి, భార్యకు ప్రియురాలికి తేడా ఏంటి? ప్రియురాలంటే బాగా ఇష్టపడేది, భార్య అంటే భార్య అంటే ఏంటి? భార్య అంటే బాగా తిట్టేదా? ఎందుకు తిడుతుంది సార్? తప్పు, ఫెయిల్, వికెట్ డౌన్. ప్రసాదు, భార్యకి ప్రియురాలికి తేడా ఏంటి? తెలీదా? ఇంకా తెలియదన్న తర్వాత ఇంకేం అడుగుతాం? ఆ పిచ్చి జనం తెలియక ఏమనుకుంటారంటే, భార్య అంటే పెళ్లి చేసుకున్నది, ప్రియురాలు అంటే పెళ్లి చేసుకోకుండా ఇక దాని వివరం నేను చెప్పలేను అని లోకం అంటది. వాస్తవంగా ప్రియురాలంటే అది కాదు. అసలు తెలుగు భాష చాలా అద్భుతమైంది. ప్రతి పదాన్ని వివరిస్తేనే, దాన్ని ధ్యానిస్తేనే దాని సారం మనకు బయటకు వస్తుంది. ప్రియురాలు, ప్రియమైన ఆలు అని అర్థం. ఆలు అంటే భార్య. ఆలు మగలు పేరు విన్నారు కదా. ఆలు ఆలు మగలు, మగలు అంటే భర్త, ఆలు అంటే భార్య. ప్రియురాలు అంటే ప్రియమైన భార్య. చాలామంది పెళ్లి చేసుకోక మునుపు ప్రేమిస్తారు. 100% పెళ్లి చేసుకోక మునుపు ప్రేమించి నువ్వు లేకపోతే నేను బతకలేను, నిన్ను చూడకపోతే నేను జీవించలేను, నా సర్వస్వం నువ్వే, ఈ అబ్బాయి నుంచి పెళ్లి చేసుకోకపోతే ఊరేసుకొని చచ్చిపోతా, పెట్రోల్ పోసుకొని తగలబెట్టిపోతా, లేకపోతే మీరు పెళ్లి చేయకపోతే నేనే బయటికి వెళ్ళి పెళ్లి చేసేసుకుంటా, కళ్ళు మూసినా ఆయనే కనపడతాడు, కళ్ళు తెరిచినా ఆయనే కనపడతాడు, నా దేవుడు నా దేవత అని పెళ్ళికి ముందు అంటారే. 100% పెళ్ళైన తర్వాత, పెళ్ళికి మునుపు దేవత అన్న మనిషి పెళ్ళైన తర్వాత ఏమంటాడో తెలుసా? అచ్చం దెయ్యంలాగా ఉన్నావే. లూసిఫర్ కూడా నిన్ను చూసి భయపడిద్ది అంటాడు. ఏం తక్కువ తింటుందా? నువ్వేమన్నా తక్కువడువా? అంతకు మునుపు దావీదులాగా ఉన్నావు, ఇప్పుడు ఎట్లా ఉన్నావు? సంసోనుకు అన్నయ్యలాగా ఉన్నావు. మారిపోతాయి. ఎందుకో తెలుసా? ఇక పెళ్ళయిన తర్వాత ప్రేమించుకోవటానికి ఏముండదు. ప్రేమించుకోవాల్సిందంతా పెళ్ళికి ముందు అయిపోయింది కదా, అయిపోయింది. అందుకు ఒక ఆయన అంటాడు, ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నేను ప్రేమించి పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకోనంటే, ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించడానికి ఉండదు కాబట్టి. మరి ఏం చేస్తావు? పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమిస్తాను. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించే దాన్ని ప్రియురాలు అంటారు. యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఏమని పిలుస్తాడంటే ప్రియురాలు అంటే నా ప్రియమైన భార్య. ప్రియురాలు అంటే గర్ల్ ఫ్రెండ్ అనే తప్పుడు ఆలోచన వదిలిపెట్టండి.
వివాహం కాకమునుపు ఒక ఆడ స్నేహితురాల్ని కలిగి ఉండటం ప్రియురాలు, అది వాక్యానుసారం కాదు. ప్రియురాలు అంటే ప్రియమైన భార్య, జీవము కలిగిన దేవుని సంఘం, యేసుక్రీస్తు వారికి ప్రియమైన భార్య. ఎలా ప్రియమైన భార్య అయింది? ఆ రోజుల్లో వివాహ వ్యవస్థకు ఈ కాలంలో ఉన్న వివాహ వ్యవస్థకు చాలా తేడా ఉంది. ఈ కాలంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే ఆ అమ్మాయి కట్నం ఇవ్వాలి. ఎంత? లకారాలే. ఇడుగు ముక్కు ముఖం ఉన్నా లేకపోయినా లకారాలే. ఎంత? 1,00,000, 10 లక్షలు. జీతం ఎంతరా నాయన? నెలకు 1,000 రూపాయలు. ప్రైజ్ గాడ్. గమనించండి, ఈ కాలంలో ఆడపిల్ల కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటుంది. పాత రోజుల్లో ఏంటో తెలుసా? ఆడపిల్ల కట్నం ఇవ్వటం బైబిల్లో పాత నిబంధనలో లేదు. బైబిల్లో ఆదిలో ఉన్న ఆచారం ఏంటంటే ఓలి, కట్నం కాదు. చెప్పండి. ఓలి అంటే హోలీ అనుకునేరు కాక, హోలీ పండగ కాదు. ఓలి అంటే ఆడపిల్లకే ఎదురు కట్నం ఇచ్చి, ఆడపిల్ల తల్లిదండ్రులకి, మామయ్య నా కొరకు ఒక కూతుర్ని కని పెంచి 25 సంవత్సరాలు పెద్ద చేశారు, ఈ బిడ్డను పోషించడానికి ఎంతో ఖర్చు అయి ఉంటుంది కదా, చదివించడానికి ఎంతో ఖర్చు అయి ఉంటుంది కదా, మామయ్య ఈ పిల్లని పెంచి పెద్ద చేయటానికి మీరు ఎంతో ప్రయాసపడి ఉంటారు కదా, ఇదిగో నాకు నీ కూతుర్ని నా కానుకగా ఇస్తున్నందుకు కృతజ్ఞతగా నేను ఇస్తున్నానని ఎదురు ఓలి ఇచ్చి ఆడపిల్లని తెచ్చుకునేవాళ్ళు. హల్లెలూయా. చూసారా? ఆడవాళ్ళు పెద్దగా చెప్పారు. ఆడవాళ్ళు పెద్దగా చెప్పారు నిజమే, కానీ కోడలు కట్నం తీసుకురాలేదని 24 గంటలు సతాయించేది ఎవరు? ఆడవాళ్ళేనని ఆడవాళ్ళే చెప్తున్నారు. ఏదైనా మీరేనమ్మా, కట్టినా మీరే, పడగొట్టినా మీరే, సకల కళాకోవిదులు. అంత గొప్ప కృపిచ్చాడు. సరే వదిలేశాడు. ఓలి ఇచ్చి పెళ్లి చేసుకోవటాన్ని బట్టి భార్య అవుతుంది. యేసుక్రీస్తు వారు కూడా నన్ను ఎలా తన పెళ్లి భార్యగా చేసుకున్నాడో తెలుసా? మిమ్మల్ని అందరినీ ఎలా పెళ్లి భార్యగా చేసుకున్నాడో తెలుసా? వెండి బంగారాలు ఇచ్చి మనలను తన భార్యగా చేసుకోలేదు. వెండి కంటే, బంగారము కంటే, ధనధాన్యాల కంటే తన శ్రేష్టమైన పవిత్రమైన రక్తాన్ని చిందించి తన రక్త త్యాగము ద్వారా మనలను తన పెండ్లి భార్యగా చేసుకున్నాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. అయ్యా, ఏమిచ్చి పెండ్లి భార్యగా చేసుకున్నాడు? డబ్బు విలువైందా? ప్రాణం విలువైందా? వెండి విలువైందా? ప్రాణం విలువైందా? బంగారం విలువైందా? ప్రాణం విలువైందా? అందుకని అంటాడు, క్షయమయ్యే వస్తువులతో మీరు విమోచించబడలేదు, వెండి బంగారాలతో విమోచించబడలేదు. యేసయ్య తన ప్రాణాన్ని తాకట్టు పెట్టి, తన ప్రాణాన్ని చెల్లించి, ప్రాణమిచ్చే అంతగా మనలను ప్రేమించి తన ప్రాణ త్యాగము ద్వారా తన స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సంఘాన్ని చూసి అంటాడు, నా ప్రియురాలా, అయ్యా నేను నీకు ఎట్లా ప్రియమైన భార్యనయ్యాను, ఎట్లా నన్ను భార్యగా చేసుకున్నావు? నా ప్రాణం ఇచ్చి నేను నా భార్యగా చేసుకున్నా. రైట్. నా ప్రియురాలా, ప్రతి మనిషికి నా భార్య ఎలా ఉండాలి, నా భార్య గుణగణాలు ఎలా ఉండాలి, ప్రతి వ్యక్తి కలలు కంటాడు. నా వైపు చూస్తున్నారు కదా. ప్రతి పురుషునికి, ప్రతి భర్తకు నా భార్య ఎలా ఉండాలి, నా భార్య గుణగణాలు ఎలా ఉండాలి, నా భార్య రూపురేఖలు ఎలా ఉండాలి, ఇలాంటి సొగసైనదై ఉండాలని ప్రతి పురుషుడు కలలు కన్నట్లుగానే మన ఆరాధ్య దైవం ప్రాణం పెట్టి నేను కొనుక్కున్న నీ దేవునికి కూడా తన పెండ్లి భార్య ఎలా ఉండాలో ఆయనకు ఒక ఆశ ఉంది. ఎట్లా ఉండాలి ఆయన పెండ్లి భార్య? ఫరో రథాలకు అశ్వాలు కట్టబడ్డాయే, ఫరో రథాలకు కట్టబడిన అశ్వాలు ఎలా ఉన్నాయో తన పెండ్లి భార్య కూడా అలా ఉండాలి అనేది దేవుని ఆశ. అశ్వము అంటే పెద్దగా చెప్పాలి, వినపడలా. ఎవరైనా భర్త భార్య వైపు చూసి, భార్య అచ్చం గుర్రంలాగే ఉన్నావే అన్నట్టు ఏం చేస్తుంది చెప్పండి? ప్రైజ్ ది లార్డ్ అంటదా?
ఏం పోలికయ్యా ఇది అని అంటది కదా. ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు తాను వివాహమాడబోయే తన పెండ్లి భార్యను ఫరో రథాలకు కట్టిన రథాశ్వాలతో పోల్చి నువ్వు గుర్రం లాంటి దానివి అంటాడు. వినండి, ప్రపంచంలో ఆ రోజుల్లో ప్రపంచ దేశాల్లో చాలా గుర్రాలు ఉన్నాయి. అయితే ప్రపంచంలో ఉన్న గుర్రాలన్నిటిలో మేలు జాతి గుర్రాలు ఐగుప్తు దేశంలోనే ఉండేవి. ఈరోజు అమెరికా, యూరోపియన్ కాంటినెంట్లో మేలు జాతి గుర్రాలు ఉన్నాయి. కానీ బైబిల్ చరిత్ర రాయబడిన ఆ దినాలలో మేలు జాతి గుర్రాలు ఐగుప్తు దేశంలో ఉండేవి. అందుకనే ఆ కాలంలో ఐగుప్తు రథాలన్నా ఐగుప్తు సైన్యమైన చాలా బలమైనది. ఫరో చెడ్డవాడిగానే మనం చూస్తాం, కానీ ఫరో దగ్గర వాడబడే గుర్రాలు ఉన్నాయే అవి మేలు జాతి గుర్రాలు. అంటే యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో వాక్యాన్ని బోధించే సేవకుడు, వాక్యం వినే ప్రతి విశ్వాసి, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు మేలు జాతి గుర్రాలుగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. అన్నయ్య, గుర్రం 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 అంటున్నారు, అశ్వం అంటున్నారు. ఏంటి దానిలో ఉన్న ప్రత్యేకత? దరిదాపుగా 9 ప్రత్యేకతలు ఉన్నాయి. ఈరోజు 3 చెప్తా. విచిత్రం చూడండి. వింటున్నారా తమ్ముడు? వింటున్నావా? దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? చెప్పాలి. గుర్రంలాగా. ఏ గుర్రం? మేలుజాతి గుర్రంలాగా ఉండాలనుకుంటున్నాడు. రైట్. గుర్రం అంటంతో ఇట్స్ ద సింబల్ ఆఫ్ బ్రేవ్, ధైర్యానికి ప్రతీక. ఎందుకు దీన్ని ధైర్యానికి ప్రతీకగా వాడతారు? గమనించండి. రాజులు కానీ సైనికులు కానీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు, శత్రువుతో పోరాటానికి వెళ్ళేటప్పుడు మారణాయుధాలు తీసుకొని ఆయుధాలతో శత్రువుని ఎదుర్కోవటానికి వెళ్ళేటప్పుడు సైనికులు వాడే జంతువేది? గాడిదని తీసుకెళ్తారా, గుర్రాన్ని తీసుకెళ్తారా? దున్నపోతుని తీసుకెళ్తారా, గుర్రాన్ని తీసుకెళ్తారా? ఎద్దుని తీసుకెళ్తారా, గుర్రాన్ని తీసుకెళ్తారా? జంకని తీసుకెళ్తారా, గుర్రాన్ని తీసుకెళ్తారా? జంక అందంగా ఉంటుంది కదా సార్, నేను తీసుకెళ్ళొచ్చుగా అన్న. గాడిద కూడా బరువులు మోస్తుందా లేదా? గాడిద బరువులు మోస్తుందా లేదా? మరి బరువులు మోసే గాడిదని తీసుకెళ్ళొచ్చుగా. బరువులు మోయదా? మోస్తుంది. ఎద్దు బలంగానే ఉంటుంది, ఎద్దుని యుద్ధానికి తీసుకెళ్ళొచ్చు కదా. ఎందుకు వీటికి యుద్ధాన్ని తీసుకొని వెళ్ళలేరో తెలుసా? యుద్ధాయుధాలు చూస్తే, యుద్ధ వాతావరణం చూస్తే అవి భయంతో యుద్ధం చేయటం దేవుడు ఎరుగు, ముందుకు దూసుకొని వెళ్ళటం దేవుడు ఎరుగు. ఆ యుద్ధ వాతావరణం చూస్తే అక్కడి నుంచి అవి పారిపోవటం ప్రారంభిస్తాయి. యుద్ధ భూమిలో ధైర్యంగా నిలవబడి యుద్ధాన్ని ఎదుర్కోగలిగిన ఏకైక జంతువు గుర్రం. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇది నోటి మాటలతో చెప్పటమే కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా యోబు గ్రంథంలో గుర్రాన్ని గూర్చి అద్భుతంగా రాస్తాడు. చూడండి ఆ మాటలు. 39వ అధ్యాయం 21వ వచనం నుంచి 24వ వచనం వరకు నేను చదువుతాను. నేను ఎలా ఏ ఫోర్స్తో చదువుతానో మీరు కూడా అట్లాగే చెప్పాలా. నేను హుషారుగా అంటే మీరు కూడా హుషారుగా చెప్పాలి. నేను నీరసంగా అంటే మీరు నీరసంగా, నేను మెల్లిగా అంటే మీరు మెల్లిగా, నేను సాగదీశానంటే మీరు లాగదీయాలి. అది నేను ఎట్లా స్పందనకు ప్రతిస్పందన ఉండాలి. రైట్. మైదానములో అది కాలు దువ్వి. ఒకసారి రమేష్ వచ్చావా? మైదానములో ఎక్కడ? మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును, అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును, అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండును, ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు, అంబుల పొదియు, పెద్దగా అంబుల పొదియు, తలతలలాడు ఈటెను బళ్ళెమును దాని మీద గడగడలాడించున్నప్పుడు ఉద్దండ కోపముతో
అది బహుగా పరిగెత్తును, అది బాకానాదము విని ఊరకుండదు. నెక్స్ట్, ఆహా, బాకానాదము వినినప్పుడెల్లా అది ఆహా 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 అనుకొని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును, సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. యుద్ధ భూమిలో అది ఏం చేస్తుందట? యుద్ధ భూమిలో ఏం చేస్తుందట? కాలు ఎప్పుడు దూతారు? ప్రత్యర్థి ఉన్నాడు, ప్రత్యర్థి మీద ఎప్పుడు కాలు దూతారు తెలుసా? ఎప్పుడు కాలు దూతారు తెలుసా? రారా చూసుకుందాం, నీ దమ్మెంతో. ఆ దమ్ము కూడా దమ్ము లేనట్టు చెప్తే అట్ట, దమ్ముతో చెప్పండి. నీ దమ్మెంతో, నీ పరాక్రమం ఎంతో, నీ బలం ఎంతో, నా బలవంతో తేల్చుకుందాం రా అని ఆ కాలు దూతారు చూసారా? యుద్ధ భూమిలో నిలవబడితే రా నీ దమ్మెంతో నా దమ్మెంతో తేల్చుకుందామని యుద్ధ భూమిలో కాలు దూవుతుందట. ఎదురొచ్చేవాడు ఆయుధాలు తీసుకొని వస్తూ ఉంటే, అమ్మో వాడి చేతిలో ఆయుధాలు ఉన్నాయి, వాడి చేతిలో కత్తి ఉంది, వాడి చేతిలో బల్యం ఉంది, వాడి చేతిలో ఈటు ఉందని బల్యాన్ని చూసి కత్తిని చూసి అది పారిపోదట. ఆయుధదారులను, అరే అక్కడ రాసింది కదండి 22, ఆయుధదారులను. అది భయము పుట్టించు దానిని. ఇప్పుడు అంటే ఎవడైనా భయంతో గుర్రమా నీ అంతు తేలుస్తా అని ఇట్లా అన్నారు అనుకోండి, ఏం చేస్తాంటే వాడిని చూసి బాంచాన్ని కాళ్ళు మొక్కుతా, నన్ను ఏమనుకో నీకు దండం పెడతా అని అంటదా? ఏమంటదంట? ఎక్కిరిస్తుందట. భయము పుట్టించు దానిని ఎక్కిరించి భయానికే భయాన్ని పుట్టిస్తుందంట. ఏది? చెప్పాలి. అట్లా కాదని చెప్పి దాని మీద ఖడ్గాన్ని, తలతలలాడు ఈటెను, నెక్స్ట్ వచ్చును, అంబుల పొదియు తలతలలాడు ఈటె బళ్ళెమును దాని మీద దాని దగ్గరికి తీసుకొచ్చి ఇట్లా కత్తిని, ఖడ్గాన్ని, ఈటిని ఇట్లా అన్నాం అనుకోండి, చూసంట ఉద్దండ కోపంతో రారా నీ దమ్మేంటో నా దమ్మేంటో తెలుసుకుందామని అట్లా దూకిద్దట. అందుకనే దానిలో ఉన్న పరాక్రమం, దానిలో ఉన్న ధైర్యమే యుద్ధంలో రాజులు సైనికులు గుర్రాన్ని వాడుకోవటానికి కారణమైంది. నా ప్రియురాలా, ఫరో రథాలకు కట్టిన రథాశ్వాలతో నిన్ను పోలుస్తాను అని ఎందుకన్నాడో తెలుసా? ముందు ఎర్ర సముద్రం, ముందుకు వెళ్తే ఏమైపోతో, మునిగి చచ్చిపోయే ప్రమాదం. అలాంటి భయకంపితమైన సముద్రాన్ని చూసి కూడా గుర్రాలు వెనుదిరగలేదు, సముద్రంలో కూడా నడుచుకుంటూ వెళ్ళటానికి ముందుకు సాగిపోయాయి. అంటే గుర్రం దేనికి గుర్తంటే యుద్ధంలో పరాక్రమాన్ని, అంటే ధైర్యానికి అది ప్రతీకగా ఉంది. క్రైస్తవ జనమా నా వైపు చూడండి. పుట్టిన నాటి నుండి నేటి వరకు నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా ఎప్పుడు ఏదో ఒక పోరాటం మనం అనుభవిస్తూనే ఉంటాం, పుట్టిన నాటి నుండి. అందుకనే గ్రంథకర్త యోబు ఇలా అంటాడు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము వంటి కాలము కాదా అనండి ఒకసారి. ఏ కాలం వంటిదట? మన బ్రతుకు దినాలంతా యుద్ధకాలమే. ఇప్పుడు చిన్నప్పుడు ఉన్నాం, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు యుద్ధమా ప్రశాంతమా? లెక్కల మాస్టర్ అంటే కొంతమందికి నెక్కర దడిసా, కొంతమందికి హిందీ మాస్టర్ అంటే అన్యాయం అయిపోయా, ఇంకొంతమందికి మ్యాథ్స్ మాస్టర్ అంటే యేసు రక్తమే జయం, ఇంకొంతమందికి ఇంగ్లీష్ మాస్టర్ అంటే కడుపులో వచ్చింది సార్ అని హాస్పిటల్కి వెళ్తానంటాడు. నా చిన్నతనంలో హిందీ మాస్టర్ అంటే మహాభయం. అసలు మామూలుగా కొట్టేవాడు కాదు, ఎట్లా అనేవాడు కాదు, ఎట్లా అనమనేవాడు. ఎట్లా ఆ రూల్డ్ కర్ర తీసుకొని పెట్టమని కొడితే పగటిపోటే ఆకాశంలో సుక్కలు కనపడి, కొట్టేటప్పుడు మామూలుగా కొట్టేవాడు కాదు. ఈ పట్టి ఉంది చూసారా కాదు, ఇది పట్టుకొని లేపేవాడు. నొప్పితో ఇట్లా పైకన్నాం అనుకోండి, మునిగాళ్ళ మీద పెట్టమని కొట్టేవాడు. కడుపులు నొప్పి సార్, కాళ్ళు నొప్పి సార్. ఒరే 12 సంవత్సరాలు నీకేం కాళ్ళు నొప్పి వచ్చింది సార్? నాకే కాదు మా తాతకు కూడా ఉంది సార్, మా తాతకే కాదు మా నాన్నకు కూడా ఉంది సార్.
ఒకరోజు ఒక పిల్లోడైతే సార్ 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 గుండె నొప్పి సార్ తట్టుకోలేకపోతున్నాను సార్, గుండె నొప్పి సార్ అన్నాడు. ఎక్కడరా నొప్పి అన్నాడు. గుండె నొప్పి సార్, ఇక్కడ సార్ అన్నాడు. గుండె ఎటువైపున ఉంటుంది? చిన్నప్పుడు పుస్తకాలతో మనకు యుద్ధం ఉందా లేదా? సరే, పుస్తకాలతో యుద్ధం అయిపోయింది, చదువు పూర్తయింది. చదువు పూర్తయిన తర్వాత దేనికోసం యుద్ధం? అదిగో చూసారా, చెప్పులు అరిగాక తిరిగి 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 ఉద్యోగం కోసం యుద్ధం అయిపోయిందా? ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగిద్ది? పెళ్ళి జరిగింది. ఏకుంటుందా సార్? మీకేం చెప్పుదును? హెబ్రీ గ్రంథంలో రాసి ఉంటుంది కదా, ఇంకేమి చెప్పుదును? ఇక అప్పుడు స్టార్ట్ అవుతుంది యుద్ధం. పెళ్ళైన నెల రోజు సంవత్సరం దాకా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునేసరికి కుదుపాట్లు అది ఇది అనుకుంటూ ఉంటారు. సరే, వాళ్ళిద్దరి మధ్య ఏదో సర్దు మరిగిందనే లోపు ఆ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయాలి. యుద్ధం. ఆ మధ్య వైజాగ్లో ఒక ఆయన ఈ పిల్లలు కాంపిటేటివ్ యుగంలో తట్టుకోగలుగుతారో లేదో అని చెప్పి మార్కులు సరిగ్గా రాలేదని చెప్పేది 2వ తరగతి 3వ తరగతి చదివే పిల్లలు బకెట్లో తలకాయ ముంచి చంపేశాడు. ఎందుకురా చంపేసామంటే, ఇంత తెలివి తక్కువగా ఉన్నారు సార్, రేపు పెద్ద ఎరిగిన తర్వాత వీళ్ళకేం ఉద్యోగాలు వస్తాయని. చూడండి పిల్లలతో యుద్ధం. సరే, వాళ్ళ చదువులు పూర్తయిపోయినాయి. వాళ్ళకి నేనంట 60 సంవత్సరాలకు వాళ్ళ ఉద్యోగాలు అయిపోయినాయి, స్థిరపడ్డారు. ఏంటా యుద్ధం చెప్పండి? అదిగో చెబుతున్నారు, బీపీ అంట, అదిగో యుద్ధం, షుగర్ అంట, అదే యుద్ధం. చూడండి తినే వయసులోనేమో తినటానికి ఉండదు, తినటానికి ఉండే వయసులోనేమో శరీరంలో ఆరోగ్యం ఉండదు. చెప్పమంటారా? చనిపోయే ఆఖరి క్షణం వరకు మనుషుని జీవితంలో యుద్ధం. అయితే ఎలాంటి యుద్ధాలు ఎదురైనప్పుడు నువ్వు పిరికోడ్లాగా పారిపోవద్దు, పిరికిదానిలాగా పారిపోవద్దు. ఏంటయ్యా ఈ భర్తతో కష్టం, ఏంటయ్యా ఈ పిల్లలతో కష్టం, ఏంటయ్యా ఈ ఉద్యోగంలో కష్టం, ఏంటయ్యా ఈ అప్పుల సమస్య, ఏంటయ్యా ఈ ఆర్థిక ఇబ్బంది, ఏంటయ్యా ఈ ప్రజలతో అవమానం, ఏంటయ్యా నా బ్రతుకులో ఈ కన్నీళ్ళని పరిస్థితులను చూసి కలవరపడి ఏ ఆత్మహత్య వైపు వెళ్ళిపోవటము, ఈ బ్రతికే కంటే చచ్చిపోతే పోయిద్దని చావును కోరుకోవటము, పిరికిదానిలాగా పిరికివాడిలాగా ఎలాంటి కార్యం చేయొద్దు. మైదానంలో నువ్వు అడుగుపెట్టినప్పుడు, యుద్ధాలు ఎదురైనప్పుడు, యుద్ధాలు నీ జీవితంలో ఎదురుగా నిలవబడినప్పుడు మైదానంలో కాలు తువ్వే గుర్రంలాగా నువ్వు దేవుని సన్నిధిలో బ్రతకాలి. సాతాను కత్తి విసిరినా, ఈట విసిరినా, రకరకాల శోధనలు నీ జీవితంలో తీసుకొచ్చిన వాటన్నిటినీ ధైర్యంతో ఎదుర్కొనే కృప కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. చెప్దాం ఆమేన్. ఆ మధ్య కరోనా కాలంలో 10 లక్షల మంది చచ్చిపోయారు అనుకోండి. స్టాటిస్టిక్స్ చెప్పే మాట ఏంటో తెలుసా? 10 లక్షల మంది చనిపోతే కరోనా వచ్చి చనిపోయింది 1,00,000 మంది అయితే భయంతో చనిపోయింది 9 లక్షల మంది అంట. ఏంటి? కొంచెం గట్టిగా. రోగంతో చచ్చిపోయింది 1,00,000 అయితే భయంతో చచ్చిపోయింది 9 లక్షల మంది చచ్చిపోయారట. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో నీ గుండెల్లో ఉండే భయం కూడా, రకరకాల భయాలు, ఉద్యోగాన్ని కూర్చున్న భయం, వ్యాపారాన్ని కూర్చున్న భయం, పిల్లల వివాహాన్ని కూర్చున్న భయం, భవిష్యత్తును కూర్చున్న భయం, అప్పులను కూర్చున్న భయం, శరీరాన్ని ఏలుబడి చేస్తున్న అనారోగ్యాలను కూర్చున్న భయం, రకరకాల భయాలు నీ భక్తి జీవితాన్ని దొంగిలిస్తూ ఉన్నాయి. ఓ మాట చెప్పమంటారా? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నేను పిరికివాడిలాగా చూడాలనుకోవట్లా, ధైర్యవంతుడిగా చూడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. గుర్రం యుద్ధ భూమిలో నిలవబడితే తలతలలాడే ఈట విసిరిన, బాణం విసిరిన, ఖడ్గం విసిరిన ఉద్దండ కోపంతో ముందుకే వెళ్తుంది, కానీ అది పొనపాటున వెనుక తీయని ధైర్యం కలిగింది ఈ గుర్రం. అలాంటి ధైర్యపు ఆత్మ మన ఒక్కొక్కరి మీద దేవుడు కుమ్మరించునుగాక. అద్భుతం. బైబిల్లో ఒక ఆయన ధైర్యంగా బ్రతికాడు. అలాంటి ధైర్యంగా బ్రతికితే మన జీవితంలో దేవుడు ఏమి ఇస్తారు చూడండి. ఆ మాట సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం
6వ వచనం నాతో కలిసి చెప్పండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరి ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఈ మాట పెద్దగా అందామా? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము అంటే ఏమి లేదు. ధైర్యం లేకపోతే ఏం తెచ్చుకున్నాడు? ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. ఎవరిని బట్టి? అసలు ఎలాంటి పరిస్థితి? నేనంట ఈ స్థితిలో, దావీదు ఉన్న స్థితిలో ఇంకొక వ్యక్తి ఉంటే ఎందుకు బ్రతుకురా, నాలాంటి వాడు బ్రతకాల్సిన అవసరం ఉందా? నేను చచ్చిపోతే పోయిద్దిగా, ఎందుకు ఈ బ్రతకటం? దావీదు స్థానంలో ఇంకొకళ్ళు ఉంటే ఆత్మహత్య వైపు పరిగెత్తేవాళ్ళు. మీరు అంటారా దావీదుకు వచ్చిన కష్టం ఏంటన్నా అని అంటారా? రాజైన సౌలు దావీదు మీద పగబట్టి అప్పటికి 13 సంవత్సరాల నుంచి దావీదును తరుముతున్నాడు. 13 సంవత్సరాలు దావీదు నివాసం ఎక్కడో తెలుసా? అడవుల్లో, కొండల్లో, గుహల్లో. తను పుట్టిన గ్రామానికి దూరం అయ్యాడు, తల్లిదండ్రులకు దూరం అయ్యాడు. 13 సంవత్సరాల నుంచి కొండల్లో, గుహల్లో తలదాచుకుంటున్నాడు. దావీదు ఎక్కడ దొరుకుతాడో చంపేద్దామని 21 హత్యాయత్నం చేశాడు. మొత్తానికి తప్పించుకున్నాడు. అలాంటి దినాల్లో 600 మంది ప్రాణ స్నేహితులు, నీ ప్రాణానికి మా ప్రాణం అన్నట్లుగా దావీదుతో పాటు ఉన్నారు. సిక్లకులో ఉన్నప్పుడు దావీదు వేరే ప్రాంతానికి 600 మంది పురుషులను తీసుకొచ్చి వెళ్ళాడు. ఈలోపు అమాలేకీలు ఆ ప్రాంతానికి వచ్చి దావీదు భార్యలను, దావీదు పిల్లలను, దావీదు ఆస్తిని, ఈ 600 మంది భార్యలను, వారి పిల్లలను, ఆస్తులను అమాలేకీలు దోచుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు దావీదు ఉన్న స్థితి ఏంటో తెలుసా? ఈ 600 మంది రౌండప్ చేసి దావీదు అనేవాడితో పాటు ఉండటాన్ని బట్టే కదా మనకి కష్టం. ఈయన చంపేస్తే పేడ పోయిద్దని 600 మంది రాళ్ళు తీసుకొని దావీదు చుట్టూతా రౌండప్ చేశారు. దావీదు పరిస్థితి ఏంటి? నంబర్ 1, రాజు అయిన సౌలుతో 13 సంవత్సరాలు బట్టి తరం పడుతున్నాడు. నంబర్ 2, భార్యలను పోగొట్టుకున్నాడు. నంబర్ 3, పిల్లలను పోగొట్టుకున్నాడు. నంబర్ 4, ఆస్తిని పోగొట్టుకున్నాడు. నంబర్ 5, ప్రాణ స్నేహితులని పిలువబడిన వారే ప్రాణం తీయటానికి రాళ్ళు తీసుకొని దావీదును చంపటానికి నిలవబడ్డారు. ఎలాంటి పరిస్థితి? రాజు చేత తరమబడుతున్నాడు 13 సంవత్సరాల నుంచి. కళ్ళ ముందు భార్యలు దూరం అయిపోయారు, కళ్ళ ముందు పిల్లలు దూరం అయిపోయారు, యావదాస్తుని కోల్పోయాడు. ప్రాణ స్నేహితులు ప్రాణం తీయటానికి రాళ్ళు తీసుకొని సిద్ధపడ్డారు. దావీదు స్థానంలో కనుక ఇంకొకళ్ళు ఉంటే ఏమనేవాళ్ళు తెలుసా? ఒరే నాయన, మీరు చేసే పుణ్యకార్యం ఏదో తొందరగా చేయండి నాయన. ఆత్మహత్య చేసుకుంటే నేను నరకానికి పోతానేమో, ఆత్మహత్య చేసుకుంటే నా ఆత్మ నరకానికి అప్పగించబడిద్దేమో, నన్ను చంపితే అదేదో పుణ్యం కట్టుకోండిరా, ఈ బాధలు నేను భరించలేనని రాళ్ళు రువ్వమని ఇంకొకళ్ళు పురికొలిపేవాళ్ళు, ఉసిగొలిపేవాళ్ళు. ఒకవేళ రాళ్ళు రువ్వటం కష్టమైనా వేరే స్థలానికి వెళ్ళి అఘాయిత్యం చేసుకునేవాళ్ళు. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? మైదానంలో గుర్రం కాలు దువ్వినట్లుగా, కత్తి ఖడ్గము తలతలలాడుతూ మెడ మీద అల్లాడుతూ ఉన్న గుర్రం ధైర్యంగా ఉన్నట్లుగా దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నా వైపు చూడండి బిడ్డలారా, దావీదు భార్యలను కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, ప్రాణభయంతో తరమబడుతూ ఉన్నాడు. నిన్ను అడుగుతా, ఏ భయంతో దేవుని సన్నిధిలో కూర్చున్నావు? కట్టుకున్న భార్య దూరమైందా? కడుపున పుట్టిన పిల్లలు శత్రువులు అయిపోయారా? ఒకప్పుడు మంచి ఉద్యోగం, మంచి ఆర్థిక స్థితి, ఆ స్థితిగతులన్నీ తలకిందులైపోయి సర్వాన్ని కోల్పోయి ఎక్కడ ధనవంతుడిగా బ్రతికేవో అదే స్థలంలో దరిద్రుడిగా కనపడుతున్నావా? ఒకప్పుడు నేను చూసి లేచి నిలవబడిన వాళ్ళు సైతం ఇప్పుడు పెదాలు విరుస్తున్నారా? వెక్కిరిస్తున్నారా? ఎగతాళిగా మాట్లాడుతున్నారా? ప్రాణానికి ప్రాణం అని పిలుచుకున్న వాళ్ళే ఈరోజు నీ ప్రాణం తీయటానికి బయలుదేరి ప్రాణశత్రువులుగా మారిపోయారా? అలాంటి దయనీయ స్థితిలో ఒకవేళ
ఈ ఆరాధనకు వచ్చిన నీ బ్రతుకు కూడా అలాంటి స్థితిలో ఉందా? ఒక శుభవార్త. దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను బట్టి యేసు నామం పేరిట నీవు ధైర్యము తెచ్చుకుందువుగాక. ఆ ధైర్యం తెచ్చుకున్నాడు కాబట్టే కోల్పోయినదంతా తిరిగి సంపాదించుకోగలిగాడు. విశ్వసించు, నీ జీవితంలో నువ్వు ఏం కోల్పోయి వచ్చావో నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా చేతులెత్తి నేను దీవిస్తున్నాను. ఏది కోల్పోయావో, ఎంత కోల్పోయావో, కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. రెండంతలుగా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అయితే రెండంతలుగా దేవుడు నీకు అనుగ్రహించాలంటే నీవేం కలిగి బ్రతకాలి? చెప్పాలి. ఎవరిని బట్టి ధైర్యం? నీ శక్తి సామర్థ్యాలను బట్టిన ధైర్యం కాదు, నీ తెలివితేటలను బట్టిన ధైర్యం కాదు, నీ ఆస్తిపాస్తులను బట్టిన ధైర్యం కాదు, నీ పిల్లలను బట్టిన ధైర్యం కాదు, వెండి బంగారాలను బట్టిన ధైర్యం కాదు. నీ కొరకు ఏ దేవుడు నీకు ప్రాణం పెట్టాడో, ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్నాడో ఆ ప్రాణప్రియుడే నీ ధైర్యం అయితే కోల్పోయిన దానికి ప్రతిగా రెట్టింపు దేవుడు అనుగ్రహించునుగాక. మీరు అనొచ్చు, పిరికితనం నీలో ఉంటే దేవుడు నీకు ఇవ్వడా? పరోక్షంగా చెప్పాలి చూస్తే ఇవ్వడు. ధైర్యవంతులకే దేవుడు ఇస్తాడు. ఎవరిని బట్టిన ధైర్యం? ఎవరిని బట్టిన ధైర్యం? నీ ఉద్యోగ వ్యాపారాలను బట్టిన ధైర్యం కాదు, దేవునిని బట్టిన ధైర్యం ఒక్కటిని గుండెల్లో పెట్టుకొని ఏ రోజుకైనా నా కన్నీళ్ళు నా ప్రభు తుడుస్తాడు. ఏ రోజుకైనా నా తల నా దేవుడు పైకెత్తుతాడు. ఏ రోజుకైనా మంచి దినాలు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. అంగలార్పునకు ప్రతిగా నాట్యాన్ని నిశ్చయంగా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఎక్కడ తలదించుకున్నానో అక్కడే నా తల దేవుడు పైకెత్తుతాడు. ఎక్కడ నిందపడ్డానో, ఎక్కడ అవమానపడ్డానో నా నిందకు ప్రతిగా నా దేవుడు తప్పకుండా రెండంతల ఘనత దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ ధైర్యం నీ గుండెల్లో ఉంటే నీ ధైర్యానికి ప్రతిగా గొప్ప బహుమానాన్ని దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఇది నా నోటి మాటలతో చెప్పటం కాదు, లేఖనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. నాతో కలిసి చెప్పండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిగా గొప్ప బహుమానము కలుగును. నేను చెప్పినట్టు చెప్పాలి సార్. అది నా వైపు చూడండి ఒకసారి. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అంటే ఏం గట్టిగా పట్టుకోవాలి? ఆరోగ్యం కళ్ళ ముందు పోతున్నా, ఆర్థిక స్థితిగతులు క్షీణించిపోతున్నా, కుటుంబంలో శాంతి సమాధానాలు అణగారిపోతున్నా, ఏంటో కుటుంబం విచ్ఛిన్నమైపోతున్నట్లుగా నీకు అనిపించిన, కళ్ళ ముందే ఆకాశమంతా ఎత్తుకు ఎదుగుతారనుకున్న పిల్లలు కళ్ళ ముందే కుప్పలాగా కూలిపోయిన పరిస్థితి అయినా, కళ్ళ ముందే కూతురు కాపురం ఏదో అయిపోయినా, కళ్ళ ముందే కొడుకు కాపురం ఏదో అయిపోయినా, ఊహించని విపత్తు ఒకవేళ నీ బ్రతుకులో జరిగిన అన్ని దూరం అయిపోతున్నా, ధైర్యాన్ని మాత్రం దూరం చేసుకోకు. ఆమెన్. పెద్దగా చెప్దాం ఆమెన్. ధైర్యాన్ని మాత్రం దూరం చేసుకోకు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిగా, పెద్దగా చెప్పాలి, దానికి ప్రతిగా గొప్ప బహుమానము కలుగును. దేనికి ప్రతిగా? నీ ప్రార్థనకు ప్రతిగా అనలా, ప్రార్థన అవసరమే. నీ ఉపవాసానికి ప్రతిగా అనలా, ఉపవాసం అవసరమే. నీ పరిశుద్ధ జీవితానికి ప్రతిగా అనలా, పరిశుద్ధ జీవితం అవసరమే. నీ దీనత్వానికి ప్రతిగా అనలా, దీనత్వం అవసరమే. వాటితో పాటు వాటికి మించి నీ గుండెల్లో ధైర్యం ఉండాలి. నీ ధైర్యానికి ప్రతిగా గొప్ప ఎంత బహుమానం? ఇంకొక మాటలో చెప్పాలంటే నీకు ఎంత ధైర్యం ఉంటుందో అంత బహుమానాన్ని ఇస్తాడు. అర్థమవుతుందిరా తల్లి? నీకు ఎంత ధైర్యం ఉందనుకో ఇంతే బహుమానం ఇస్తాడు. ఎంత ధైర్యం ఉందనుకో, అరే చెప్పాలా, ఎంత ధైర్యం ఉందనుకో ఎంతే బహుమానం ఇస్తాడు. ఎంత ధైర్యం ఉంటే, కొలత లేనంత ధైర్యం ఉంటే దానికి ప్రతిగా గొప్ప బహుమానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఏ భయంతోనైనా ఈరోజు ఆరాధనకు వస్తే యేసు నామం పేరిట ఆ భయం సిలువ వేయబడునుగాక.
ఆ భయం నీ గుండెల్లో నుంచి పారిపోవునుగాక. ఓ ధైర్యపు ఆత్మ నీ గుండెల్లో నా దేవుడు కొమ్మరించునుగాక. ఇప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఆ ధైర్యానికి ప్రతిగా బహుమానం కాదు, గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. ఏంటా గొప్ప బహుమానం? గమనించండి. 30వ అధ్యాయానికి వచ్చేసరికి దావీదు కష్టం తారాస్థాయికి చేరింది. విచిత్రం తెలుసా? 31వ అధ్యాయంలో పరిష్కారం దొరికింది. ఆ తర్వాత సమూయేలు 2వ గ్రంథం ప్రారంభమవుతుంది. మొదటి 2 అధ్యాయాల్లోనే దావీదును వెతుక్కుంటా సింహాసనం వచ్చింది. ఒకటి నమ్ము, నీవు తట్టుకోలేని శ్రమలు ఎప్పుడైనా వస్తే త్వరలో నీకు విడుదల కలగబోతుందని గ్రహించు. అయ్యా నేను తట్టుకోలేనయ్యా ఈ టెన్షన్స్, నేను తట్టుకోలేనయ్యా ఈ బాధలు, బాబోయ్ అయ్యో ఇంత బాధ ఎవరు అనుభవించగలరండి అని తట్టుకోలేనంత శోధన ఎప్పుడైనా నీకు ఎదురైందంటే దాని పరిష్కారం జస్ట్ అడుగు దూరంలో నీకు సమీపంగా ఉందని గ్రహించి మరెక్కువ ధైర్యంగా దేవుని సన్నిధిలో బ్రతుకుదువుగాక. అయ్యలారా అమలారా, ఏ భయంతో వచ్చారు, ఏ కలవరంతో వచ్చారు, ఏ దిగులుతో వచ్చారు? నీవు ఆరాధించే నీ దేవుడు. గత మంగళవారం దైవ సేవకురాలు చెప్పారు అద్భుతమైన వాక్యం. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? నీ భయ విముక్తి సెలహమ్మ లేకోతో. ప్రైజ్ ది లార్డ్. నీ భయాలన్నిటి నుంచి నీకు విడుదలిచ్చే దేవుడు. చప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్తా. 31వ అధ్యాయంలో దావీదు కత్తి పట్టుకోకుండానే సౌలు చచ్చిపోయాడు. దావీదు యుద్ధం చేయకుండానే సింహాసనం వెతుక్కుంటా దావీదు దగ్గరకు వచ్చింది. దావీదును రాజుగా చేయటమే కాదు, దావీదు పిల్లలను రాజుగా చేశాడు. దావీదు పిల్లలను రాజుగా చేయటం మాత్రమే కాదు, అదే దావీదు వంశావళిలో నుండి లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఉద్భవించారు. ఆ యేసు క్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద ఆయన పవిత్రమైన రక్తాన్ని చిందించడాన్ని బట్టి ఆయన రక్తధారల్లో నుంచి కోట్ల కొలది దావీదు సంతానం పుట్టుకొని వచ్చింది. బహుమానమా గొప్ప బహుమానా అక్క? గొప్ప బహుమానమా? గొప్ప బహుమానమా? గొప్ప బహుమానమా? వివరించలేనంత గొప్ప బహుమానమా? నేనంట బైబిల్లో యేసుక్రీస్తు వారి తర్వాత ఎక్కువసార్లు ప్రస్తావించబడిన పేరు ఎవరిదో తెలుసా? దావీదు భక్తునిది. దావీదు భక్తుని పేరు తెలుగు బైబిల్లో 931 సార్లు రాయబడి ఉంది. అదే ఇంగ్లీష్ బైబిల్లో 1000 సార్లకు పైగా రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత అతి ఎక్కువగా ప్రస్తావించబడిన పేరు ఎవరిది అంటే దావీదుది. నేను అడుగుతా, ఒకసారి నా వైపు చూడండి రా తల్లి, తమ్ముళ్ళు నా వైపు చూడండి. దావీదా నీకెంత గొప్ప బహుమానం దేవుడు ఎందుకు ఇచ్చాడయ్యా అంటే దావీదేమంటాడు తెలుసా? నా ధైర్యానికి ప్రతిగా దేవుడిచ్చిన బహుమానం అయ్యా. నీ ధైర్యం ఎలాంటిదయ్యా? నీ గుండె ఎలాంటిదయ్యా? దావీదు గుండెను గూర్చి బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? దావీదు సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు అని. తమ్ముడు, నీ గుండె గువ్వ గుండె, పిరికి గుండె ప్రతిదానికి భయపడుతుందా? ప్రతిదానికి కలవరపడుతుందా? ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా? ఆలోచించి లేనిపోయిన టెన్షన్స్ తెచ్చుకుంటున్నావా? ఈరోజు ఈ వాక్యం వింటుండగా, ప్రభా నా భయం మీద నాకు విడుదల దయచేయి, నా ఆధైర్యం మీద నాకు విడుదల దయచేయి, నా పిరికితనం మీద నాకు విడుదల దయచేయి, నా గుండెను కూడా దావీదులాగా సింహపు గుండెగా దేవుడు మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మీరు అనొచ్చు, మరి సింహం గుండె చాలా ధైర్యం కలిగింది కదా, మరి యుద్ధానికి సింహాన్ని తీసుకెళ్ళొచ్చుగా. శత్రువును చంపటం దేవుడు ఎరుగు. చెప్పండి. ఇప్పుడు గుర్రం మీద కూర్చున్నట్టుగా సింహం మీద కూర్చున్నావు అనుకో, కూర్చున్న వాడిని చంపకపోతే మేలు. అందుకని సింహాన్ని ఎందుకు తీసుకెళ్ళరు తర్వాత నెక్స్ట్ పాఠాల్లో చెప్తాను. గుర్రాన్ని యుద్ధానికి తీసుకెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? అది ధైర్యానికి ప్రతీక. నెంబర్ 2, గుర్రం ఇట్స్ ద సింబల్ ఆఫ్ యూనిటీ. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, అందరూ టకమని నాకు సమాధానం చెప్పండి. అయితే నేను అడిగే సమాధానానికి ఆలోచించి చెప్పాలా. మీరు తొందరపడి సమాధానం చెప్పారా
నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. సింహం సింగిల్గా ఉంటుందా, గుంపుగా ఉంటుందా? సింహం సింగిల్గా ఉంటుందా, పందులు సింగిల్గా ఉంటాయా? సింహం గుంపులుగా ఉంటాయా, పందులు గుంపులుగా ఉంటాయా? సింహం. మీరు సింగిల్ అన్నారంటే మీలో కొంతమంది సినిమా డైలాగులు వినే బ్యాచ్ ఉందని అర్థం. డేవిడ్ అన్న అర్థమైందా? సినిమా డైలాగులు వినే బ్యాచ్. భాస్కర్ అన్న వినాలా? సినిమా డైలాగులు వినే బ్యాచ్ ఇక్కడ ఉందని జాగ్రత్త. వాట్సాప్ స్టేటస్లో చూడటం, ఇలాంటి దరిద్రపు కార్యక్రమాలు యేసు నామములో సిలువ వేయబడును గాక. జనాలు అనుకున్నట్లుగా అది వాస్తవం కాదు. సింహం మ్యాక్సిమం గ్రూపుగా, గుంపుగా ఉంటుంది. తాను ఒంటరిగా ఉన్న సందర్భాల్లో సింగిల్గా ఉంటుందేమో కానీ ఏ లయన్ సోషల్ యానిమల్ లైక్ దట్. గుర్రం కూడా సింగిల్గా ఉండటానికి ఇష్టపడదు. గుర్రం ఎప్పుడు గుంపుగా ఉండటానికి ఇష్టపడుతుంది. గుర్రాల మధ్యలో బ్రతకటానికి ఇష్టపడుతుంది. పెద్దగా చెప్పండి, ఎక్కడ బ్రతకటానికి? గుర్రాల మధ్యలో బ్రతకటానికి అది ఇష్టపడుతుంది. సింగిల్గా ఉండటానికి ఇష్టపడదు. అద్భుతం తెలుసా? సింగిల్గా దాని చేత పని చేయిస్తే దానిలో ఉత్పన్నమయ్యే శక్తి కంటే గుంపుగా పని చేయించేటప్పుడు దానిలో పనిచేసే శక్తి అమోఘం, అద్వితీయం, రెట్టింపు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. మిమ్మల్ని అడుగుతా, అమ్మా, మీరు సింగిల్గా ఉండాలనుకుంటారా, గుంపుగా ఉండాలనుకుంటారా? చెప్పేది ఏదో పెద్దగా చెప్పండి అమ్మా. నా ప్రియురాలా, నిన్ను నేను దేనితో పోల్చుదును? ఫరో రథాలకు కట్టిన రథాశ్వముతో పోల్చుదును అన్నాడా? రథాశ్వములతో పోల్చుదును అన్నాడా? రథానికి ఒక గుర్రం కడతారా? రథానికి ఒక గుర్రం కడతారా? 4-5 గుర్రాలు కడతారా? రథాశ్వములతో, లతో అన్నాడు. చెప్పండి. లతో అంటే ఏంటి? లత అనే. లత ఎందుకు తమ్ముడా నీకు ఇప్పుడు? నా వైపు చూడ. లతో అంటే అనేక గుర్రాలు, సింగిల్ కాదు. గుర్రాలు ఎప్పుడు కూడా కలిసి ఉంటాయి. విచిత్రం తెలుసా? కలిసి నడిచేటప్పుడు వాటి శక్తి ఉత్పన్నమవుతుంది. మీరు రథాలు వెళ్ళటం చూసి ఉంటారు కదా. ఒకే రథానికి ఒక 8 గుర్రాలు, 6 గుర్రాలు, 12 గుర్రాలు కట్టి ఉంటారు. ఆ రథం లాక్కుని వెళ్ళేటప్పుడు ఆ గుర్రాలు పరిగెత్తే విధానం టక్ 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 టక్. చూడండి, మిలిటరీ వాళ్ళు లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, టక్ 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 టక్. అసలు ఎంత క్రమశిక్షణతో, ఎంత ఐక్యతతో సాగిపోతాయో. దీనికి ఐక్యత అంటే చాలా ఇష్టం. నేను చదివే దాన్ని గూర్చి ఓ భక్తుడు ఏమంటాడో తెలుసా? గుర్రం ఎప్పుడైనా సింగిల్గా ఉంటే ఏడుస్తుందట. అదిగో చూసారా? పాపం, దానికి ఏ బాధ వచ్చిందో. ఏ బాధ? ఒంటరిగా ఉండటం ఇది తట్టుకోలేదంట. ఒంటరిగా ఉండటం తట్టుకోలేదట. ఎప్పుడు గుంపుగా గుర్రాల మధ్యలో బ్రతకటానికి గుర్రం ఇష్టపడుతుంది. సంఘాన్ని కూడా దేవుడు పిలిచేటప్పుడు ఫరో రథాలకు కట్టిన రథాశ్వాలతో దేవుడు పోలుస్తాడు. ఈ కాలంలో నేను ఎవరిని మనసులో పెట్టుకొని పొరపాటున మాట్లాడను. నేను దేవుని రాయబారిని, దేవుని ప్రతినిధిని. నా దేవుడు చెప్పమన్న మాట నన్ను అంగీకరిస్తారా, అంగీకరించరా నాకు అవసరంలా. నన్ను పొగుడుతారా, పొగడరా మీ పొగడ్త నాకు అవసరంలా. నన్ను మెచ్చుకుంటారా, మెచ్చుకోరా మీ మెచ్చుకోలు కూడా నాకు అవసరంలా. నేను చెప్పే వాక్యం మీకు అంగీకారం కాకపోవచ్చు, నా దేవుని దృష్టి ఎదుట అంగీకారం అయితే ఆయన మనసు గెలుచుకుంటే నా బ్రతుకు ధన్యమైపోయినట్టే లెక్క. దైవజనుడు ఎప్పుడు మనుషులను సంతోష పెట్టేవాడిగా ఉండకూడదు. ఎవరిని సంతోష పెట్టాలి? ఏ దేవుడి పరిచర్య ఇచ్చాడో, ఏ దేవుడు మిమ్మల్ని వాక్యంతో పెంచమని ఇన్ని వేల మంది ప్రజలని సంఘానికి దేవుడు ఇచ్చాడో నమ్మి, ఏ దేవుడు నా చేతులకు మిమ్మల్ని అప్పగించాడో ఆ దేవుణ్ణి సంతోషపెట్టే పరిచర్య నేను చేయాలి. నేను చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రసాద్ ఏమనుకుంటాడు? నాకు ప్రసాద్తో సంబంధం లేదు. విలియం ఏమనుకుంటాడు? విలియంతో నాకు సంబంధం లేదు. నేను చెప్పే మాటను బట్టి నా దేవుడు ఏమనుకుంటాడు అది నాకు ముఖ్యం. ఈ కాలంలో ఎక్కువగా కొంతమంది ఆడోళ్ళు పెళ్ళయి వస్తారా, అత్తారింటికి వస్తారా, ఒక 2 నెలలు కాపురం చేసిన తర్వాత, ఏమండి మీతో పర్సనల్గా ఒక ముఖ్యమైన మాట మాట్లాడాలి.
మాట్లాడండి చెప్పమ్మా, ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు? ఇక్కడ కాదండి, మనం లుంబిని పార్క్కి వెళ్ళి చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా ఐస్ క్రీమ్ తిను, ప్రశాంతంగా ఐస్ క్రీమ్ తింటా, ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకుంటా, కళ్ళల్లో కళ్ళు పెట్టి మనం మాట్లాడుకుందామండి, నా పర్సనల్ ఒకటి మాట్లాడాలి అని అంటది. ఈ మాట వింటంతోటే వీడెక్కడో ఊహల్లోకం మూడో ప్రపంచానికి పోయి ఉంటాడు. పర్సనల్గా మాట్లాడదామంటుంది. ఇదంతా అది ఇంట్లో కూడా కాదంట, రహస్యంగా సీక్రెట్ ప్లేస్లో, అది లుంబిని పార్క్ ప్లేస్ సెలెక్ట్ చేసింది. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమంటారు, సాగర తీరాన, ఏ సాగర్, అదే హుస్సేన్ సాగర్ తీరాన ఆ చల్లటి చిరుగాలి, అక్కడే చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్న అంబేద్కర్ గారు, అటుపక్కే ఎన్టీఆర్ గార్డెన్స్, అటుపక్కే అద్భుతంగా కట్టబడిన అదే చెప్పాలి, అద్భుతంగా కేసీఆర్ గారి చేత కట్టబడిన అద్భుతమైన అసెంబ్లీ, వాటి అందాలు వీక్షిస్తూ, చూస్తూ కూడా కాదు, వాటి అందాలు వీక్షిస్తూ ఆస్వాదిస్తూ ఏం మాట్లాడుతుందోనని చెప్పి మొత్తానికి వెళ్ళాడు. కూర్చున్నారు. ఏం మాట్లాడుతుందని సంతోషంతో సింగిల్ ఐస్ క్రీమ్ కాదు, డబల్ చెప్పాడు. నీకు 2 నాకు 2 అన్నాడు. ఒకటి సరిపోతలే అంటే, లేదు నువ్వేం చెప్పబోతున్నావు, యాంగ్జైటింగ్గా ఉంది, అది కాస్త కూల్ అవ్వాలంటే ఏం చెప్పాలనుకో, ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటానికి కూర్చుంటారు. ఆ తల్లి చక్కగా ఐస్ క్రీమ్ ఆస్వాదిస్తా భర్తతో అంది, ఏమీ లేదండి, మిమ్మల్ని ఒక ముఖ్యమైన విషయం అడుగుదామని వచ్చా. నన్న ఏంటో అడుగు. నేనంటే ఇష్టమా, మీ అమ్మ అంటే ఇష్టమా? అట్టెట్లమ్మా, అన్న చెప్పారు కదా, పెళ్ళైన తర్వాత భార్య ముఖ్యం, భార్య తర్వాతే తల్లి. అలాగని తల్లిని కించపరచడం కాదు, నా తల్లికి కూడా నేను విలువిస్తా, కానీ వివాహ వ్యవస్థ ద్వారా నువ్వు నా దానివయ్యావు గనుక మన ఇద్దరం ఏక శరీరం, నా ఫస్ట్ ప్రియారిటీ నీవే, ఆ తర్వాత మా అమ్మ. సరే మీ అమ్మ అన్నావు కదా, మీ అమ్మ కావాలా నేను కావాలా అందంట. అదేంటే ఇద్దరు కావాలా, కుడికాలు కావాలా ఎడంకాలు కావాలా అంటే, మీరు కాళ్ళతో పోలుస్తారా, నన్ను భార్యను పట్టుకొని కాళ్ళతో పోలుస్తారా? చూసి అందట, ఈడు ఐస్ క్రీమ్ ఎట్టాగే పట్టుకొని ఉన్నాడు, ఇక ఎట్టాగే చూస్తున్నాడు. ఆ తర్వాత ఏ ఆటం బాంబు పేలబోతుందో, ఏ 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందో, ఎలాంటి పెను తుఫాను, బంగాళాఖాతంలో వాయుగుండం 120 కిలోమీటర్ల వేగంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా క్షేమకరమైన స్థలాలకు వెళ్ళాలని ఇది విజయవాడ వాతావరణ హెచ్చరిక కేంద్రం నుంచి మొదటి హెచ్చరిక జారీ చేయబడింది. ఆమేనా? వీడికి బంగాళాఖాతంలో వాయుగుండం పడ్డట్లుగా గుండెల్లో వాయుగుండం పడి ఉంటుంది. ఏంటి ఏమండి, సీరియస్గా మిమ్మల్ని అడుగుతున్నా, మన ఇంట్లో మీ అమ్మ ఉండాలా నేను ఉండాలా? ఇద్దరు ఉండాలమ్మా. కన్ని పెంచిన తల్లి కదా, తల్లిని అనాథ చేస్తే ఎట్టాడి సినిమా డైలాగులు నా ముందు మాట్లాడొద్దాం. ఒక వరలో ఒక కత్తి పెడతామా, 2 కత్తులు పెడతామా? యేసుప్రభు ఏం చెప్పారు? కొంతమందికి వాక్యం ఇట్లా అర్థమైద్ది, దేవుడి కాడుకు అనుకూలంగా మరల్చుకుంటూ ఉంటారు. యేసుప్రభు ఏమన్నా ఒక వరలో 2 కత్తులు పెట్టమన్నారు కదా, సో కాబట్టి ఒక కత్తే మీ అమ్మ కావాలంటే నేను పోతా. ఎక్కడికి పో. ఆ తర్వాత దెయ్యం నిన్ను పట్టుకోకపోతే నన్ను అడుగు. మీరేమనుకుంటారు నాకు సంబంధం లేదు. దేవుని రాయబారిగా నేను చెప్పాలనుకున్న మాట కాదు, దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తున్న మాట మీకు చెప్తున్నా. మేము సపరేట్గా ఉంటామండి. ఈ ముసలలో ఉన్నప్పటి నుంచి ప్రతి దానికి హెరాస్మెంట్, ఈ అత్త ఉన్నప్పటి నుంచి హెరాస్మెంట్, ఈ మామ ఉన్నప్పటి నుంచి హెరాస్మెంట్, ఈ భర్త ఉన్నప్పటి నుంచి హెరాస్మెంట్, ఆడపొడుసులు ఏడపొడుసులు ఉన్నప్పటి నుంచి హెరాస్మెంట్. అదే సింగిల్ అయితే కొంతమంది అంటారు, కలిసి ఉండి కొట్లాడుకునే కంటే, ఇది మీ డైలాగే అందుకనే మీకు మైక్ ఇచ్చా, కలిసి ఉండి కొట్లాడుకునే కంటే, అరే మరీ అమాయకుల్లాగా చూడకుండా తమ్ముళ్ళారా, ప్రసాద్ అన్న నువ్వు చెప్పు. కలిసి ఉండి కొట్లాడుకునే కంటే దూరం ఉండి ప్రేమగా ఉండటం మంచిదిగా.
గుర్రం అట్లా అనుకోద్దు. నేనంట నీ స్వభావం గుర్రపు స్వభావం అయితే కలిసి ఉన్నప్పుడు కూడా ఇంకా మిక్కిలి ప్రేమతో బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. 2 వీడియోస్ చూపిస్తా. ముందు గుర్రం కన్నీళ్లు గార్చే వీడియో చూడండి. ఎందుకు దేవుడు గుర్రాలని సంఘంతో పోల్చాడు? యేసయ్య తన ప్రాణం పెట్టి కొనుక్కున్న సంఘాన్ని గుర్రంతో పోల్చడానికి కారణం ఏంటంటే, గుర్రం చాలా బాండేజ్, మంచి ఎమోషన్ కలిగింది. దాని ఎమోషన్ మామూలు కాదు. చూడండి ఆ మాట. ఏడుస్తుంది గుర్రం. Deceased master made everyone who attended the funeral cry. Let's start from the beginning. Wagner from Brazil and his horse Sereno were true friends. They were almost inseparable, with Wagner treating his pet as if he were a person, even talking to him. But then tragedy struck. Wagner died in a car accident. At that moment, it seemed as if Sereno could sense something was wrong. He began to act worryingly and behave strangely. On the day of the funeral, Sereno was restless, almost as if searching for something. Then, Wagner's brother brought the horse to the funeral. The animal started to nuzzle against his deceased master, seemingly trying to awaken him. It was then that tears appeared in Sereno's eyes. The mourners at the funeral, witnessing this poignant moment, couldn't hold back their tears either. All of Wagner's loved ones held on to the hope that someday Sereno would overcome his grief and rediscover the joy of life. చూపించుతాం చూడండి. యజమానుడు చచ్చిపోతే మనిషి ఏడ్చినట్లుగా ఏడుస్తుంది. యజమానుడు అనారోగ్యంతో మంచం మీద ఉంటే యజమానుడు చెయ్యి పట్టుకొని అది ఏడ్చిన ఏడ్పు చూడండి. ఇది ఎప్పుడు సంఘజీవి. బిడ్డలారా, దేవుడు భూమి మీద మనకు ఒక కుటుంబాన్ని ఏర్పరిచాడు. ఎప్పుడు సింగిల్గా ఉండటానికి ఇష్టపడకం, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడకం. నాకు సపరేట్గా ఉండటం ఇష్టం, ఐసోలేట్గా ఉండటం ఇష్టం. ఇట్స్ ద థాట్ ఆఫ్ డెవిల్. దేవుని బిడ్డలు ఎప్పుడు భర్తతో, భార్యతో, అత్తమామలతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో ఆప్యాయత అనురాగాలతో బ్రతకటానికి మించిన ఆశీర్వాదం ప్రపంచంలో ఇంకొకటి ఏది లేదు. నేను ఒక మాట అడుగుతాను, మీ కుటుంబాల్లో అలాంటి ప్రేమ ఉందా? చిన్న మీరిద్దరు రండి. మీ కుటుంబాల్లో అలాంటి ప్రేమ ఉందా? అమ్మా కోడల్లో మీ నాన్నని నేను ఆత్మీయంగా మీకు నాన్నని, మీకు తండ్రిని. వృద్ధాప్యంలో ఉన్న అత్తమామలు ఎట్రా దగ్గరకు తీసుకొని, మావయ్య మన చర్చికొచ్చి ఒక పెద్ద ఆయన చెప్తాడు, నా భార్య చనిపోయిందయ్యా, 80 సంవత్సరాలు, ఇంచుమించు 77 సంవత్సరాలు. నా కోడలే నాకు స్నానం చేపిస్తుందయ్యా, నా కోడలే నాకు పౌడర్ రాస్తుందయ్యా, నా కోడలే నాకు తలస్నానం చేయిస్తుందయ్యా. ఇక నా మనవాళ్ళు ఉన్నారే, నా కొడుకులు ఉన్నారే, నాన్న కాళ్ళ నొప్పి అని అంటంతో కాళ్ళట్లా చాపితే మంచానికి అటొకళ్ళు ఇటొకళ్ళు కాళ్ళొత్తుతూ ఉంటారయ్యా, కాళ్ళొత్తుతూ ఉంటారు.
పరలోకం ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా ఇల్లే ఒక చిన్నపాటి పరలోకంలో ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తాను. మీ అందరి దగ్గర నుంచి క్రైస్తవ కుటుంబం అంటే ఐక్యత, ప్రేమ, అనురాగం, వాత్సల్యానికి ప్రతీకగా ఉండాలి. కొట్లాడుకునేది క్రైస్తవ కుటుంబం కాదు. ముఖాలు మార్చుకునేది క్రైస్తవ కుటుంబం కాదు. ఎడముఖం పెడముఖంగా ఉండేది క్రైస్తవ కుటుంబం కాదు. అన్నదమ్ములు కలిసినప్పుడు ఆప్యాయంగా. నేను ఇద్దరు పిల్లలకి ఎప్పుడు ఏం చెప్తాను తెలుసా? చిన్నట్రా, వీళ్ళిద్దరికి ఏం చెప్తానో తెలుసా? మీరిద్దరు ఒకేసారి సేవకు చేర్చిన అక్క కూడా చెప్తారు పదే పదే, సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా ప్రేమతో మీరు బ్రతకండి. చిన్న మనసు మరద కూడా మీ మధ్యలోకి రాకూడదయ్యా. అంత మంచి మనసు కలిగిన వాళ్ళు ఇక్కడ మన దగ్గర ఉన్న పిల్లలందరూ దేవుని కృప. పదే 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 కుటుంబం అన్నా, సంఘం అన్నా, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, అనురాగం నీకు లేకపోతే, గుర్రానికి ఉన్న ఆప్యాయత కూడా లేకపోతే, మనిషిగా పుట్టి నువ్వు తప్పు చేసేవేమో అనాల్సి వస్తుంది. ఆ వాత్సల్యం మనకు లేకపోతే, ఆ మమకారం మనకు లేకపోతే, ఆ బంధుప్రీతి మనకు లేకపోతే, నాన్న, నాకు మంచి భార్యనిచ్చిన అత్త, మామ, వృద్ధాప్యంలో ఉన్న తాత, వృద్ధాప్యంలో ఉన్న నానమ్మ, వృద్ధాప్యంలో ఉన్న అమ్మమ్మ, ఈ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు లేకపోతే నేనంట వాడు క్రైస్తవుడే కాదు. మనము దేవుని పిల్లలమని చెప్పడానికి రుజువేంటో తెలుసా? తెల్లబట్టలు వేసుకొని ప్రసంగం చేసింది కాదు రుజువు. వీళ్ళు క్రైస్తవులనే దానికి రుజువు. నుదుట బొట్టు లేకపోవటం కాదు రుజువు. క్రైస్తవులనే దానికి రుజువు. చేతులకు గాజులు లేకపోవటం కాదు రుజువు. క్రైస్తవులని పిలువబడటానికి రుజువు మెడలో మంగళసూత్రం లేకపోవటం కాదు రుజువు. వాటన్నిటికి మించి మనం దేవుని పిల్లలమని దేన్ని బట్టి రుజువైద్దో తెలుసా? నువ్వు ప్రేమ కలిగిన వాడవైతే నువ్వు దేవుని బిడ్డవని రుజువుపరచడానికి ప్రేమ దాన్ని ప్రత్యక్షపరుస్తుంది. ఎందుకో తెలుసా? నీవు ఆరాధించే దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. పెద్దగా చెప్పాలి. ఏ స్వరూపి? ఆ తండ్రి ప్రేమాస్వరూపి అయితే ఆ ప్రేమాస్వరూపికి పుట్టిన పిల్లలు ఎట్లా ఉంటారు? గొడవలతో ఉంటారా? కక్షలతో ఉంటారా? కోపాలతో ఉంటారా? మనస్మర్థలతో ఉంటారా? వివాదాలతో ఉంటారా? మీ అమ్మ మా ఇంటికి రావద్దు, ఇదిగో మీ అమ్మ మా ఇంటికి రావద్దు. కొంతమంది భార్యాభర్తల మధ్యలో జరిగే గొడవ ఏంటో తెలుసా? ఇదిగో మీ అమ్మ నాన్నని రావద్దు అని భర్త చెప్తాడు, మీ అమ్మ నాన్న మా ఇంటికి రావద్దు. ఇప్పుడు ఈ తల్లి అంటది, మా అమ్మ నాన్న మీ ఇంటికి రాకపోతే చెప్పండి, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీ అమ్మ నాన్న మా ఇంటికి రావద్దు పోనీ. అసలు నేనంట వీళ్ళిద్దరిలో ఎవడు క్రైస్తవుడు కాదు. నిజ క్రైస్తవుని గుండె ఎప్పుడు ప్రేమ ఆప్యాయతలతో నిండుకుంటుంది. ఆప్యాయత అనురాగాలతో నిండుకునేది క్రైస్తవ్యం. ఐక్యత కలిగి బ్రతికేది క్రైస్తవ్యం. ఒక వీడియో చూపిస్తాను, చూడండి ఒకసారి. అది చూడండి. చూడండి ఎంత ఆప్యాయంగా ఉన్నారో చూడండి. మీ అత్తని, మీ కడుపును పుట్టిన పిల్లలు అలా ప్రేమగా ఆడిస్తున్నారా? భార్య తరపు తల్లిదండ్రులనైనా ఇటు భర్త తరపు తల్లిదండ్రులనైనా ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం మీ ఇంటిలో ఉందా? అలాగే వృద్ధాప్యంలో ఉన్న అత్తామామలు కూడా ఆ పెద్దరికాన్ని కనపరుస్తూ ఆ పెద్ద తరగా బ్రతుకుతున్నారా? చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తున్నారా? నిండు నూరేళ్ళు బ్రతుకుతారు. మీరు అంటారేమో అందుకనే ప్రేమ పంచట్లేదు అయ్యారని. చూడండి, చూడు
అసలు చూడండి ఒకసారి, తాతయ్య దగ్గరికి వచ్చి మళ్ళీ కొంచెం వెనక్కను, ఆ తాతయ్య మొత్తానికి 90 కొట్టుంటాడు. బా ప్రార్థన చేయి తాతయ్య. చూడండి, తాత మనవడు. కొంచెం వెనకంచన్న భలే ఉంది. చివర ఇంకొంచెం ముందుకను టైం అయిపోయింది. కొంచెం వెనక్కి, అక్కడే. చూడండి, తాత మనవాళ్ళు. అక్క, ఎట్లుండాలి అక్క మన కుటుంబాలు? ఎట్లుండాలి? క్రైస్తవ కుటుంబం ఆ ఐక్యత ప్రేమలతో నిండుకుంటే దేవుడు ఎక్కడో కాదు, ఆ ఇంట్లోనే సంచరించడం ప్రారంభిస్తాడు. చనిపోయిన తర్వాత పరలోకాన్ని చూడటం తర్వాత ఈ భూమి మీదే పరలోకపు నమూనా అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఓ మాట, పురుషులారా, కొంతమంది పురుష మహాశయులు ఉంటారు. ఒక తల్లి చెప్తుంది, అన్నయ్య మా అమ్మ నాన్న ఫోన్ చేస్తే చాలు, ఏమండి మీతో మాట్లాడతాను అంటున్నారండి, బాత్రూంలో ఉన్నానని చెప్పు అని పక్క నుండి అంటాడంట. 150 సార్లు చెప్పిందట ఆ చెల్లి, బాత్రూంలో ఉన్నాడు మా ఆయన, బాత్రూంలో ఉన్నాడు. నేను అబద్ధం చెప్పట్లా, బాత్రూంలో ఉన్నాడు మా ఆయన, బాత్రూంలో ఉన్నాడు మా ఆయన అని 150 సార్లు చెప్తే చివరికి అత్త విని, ఏమ్మా మీ ఆయనకి ఏమన్నా డైజెషన్ ప్రాబ్లం ఉందా, జీర్ణశక్తులు ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఎప్పుడు చూసినా బాత్రూంలో ఏంటమ్మా. కొంతమంది పురుషులు అమ్మాయి తల్లిదండ్రులు ఇంటికి రానియరు, మరి మనోడు చర్చికి వచ్చి దీర్ఘ ప్రార్థన చేస్తాడు. పాట పాడాడంటే చర్చి పైకప్పు లేచిపోవాల్సిందే. అది కాదు క్రైస్తవ్యం. క్రైస్తవ కుటుంబాలు ఐక్యత 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 ఐక్యత. అలాంటి ప్రేమతో మన కుటుంబాలను దేవుడు నింపును గాక. మరొకసారి అడుగుతాను, రథానికి ఎన్ని గుర్రాలు కడతారు? 4, 6. అలాంటి కార్యం మన మధ్యలో జరగాలంటే ఒక చిన్న మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అపోస్తుల కార్యాలు చూడండి, 1వ అధ్యాయం 14వ వచనం. నాతో కలిసి, వీరందరితో కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆమె సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎట్లా ప్రార్థన చేశారు? ఏక మనసుతో. ఇది మేడగది మీద ఉన్న అనుభవం. వీళ్ళు ఏక మనసుతో ఉన్నారు. ఏక మనసు కలిగిన స్థలానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చారు. ఆ తర్వాత వాళ్ళ ఏకత్వం ఎంత అభివృద్ధి చెందిందో చూడండి. ఆ మాట 2వ అధ్యాయం 44వ వచనం నుంచి 46వ వచనం వరకు, 4వ అధ్యాయం 32వ వచనం నుంచి 34వ వచనం వరకు. నాతో కలిసి చెప్పండి. విశ్వసించిన వారందరూ ఏకముగా తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరాస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఒకసారి నా వైపు చూడండి. ఏం పంచిపెట్టారంట? ఇది బర్త్డేకి బిస్కెట్లా, బర్త్డేకి చాక్లెట్లా? చిన్నపిల్లలు చాక్లెట్లు ఉంటాయి కదా, ₹1, ₹2. అదే క్యాడ్బరీ చాక్లెట్లు ఉంటాయి కదా. బర్త్డేకి చాక్లెట్లు పంచిపెట్టినట్లుగా వీళ్ళు ఆస్తి పంచిపెట్టారు సార్. వాళ్ళు సంపాదించింది సమిష్టిగా పంచుకున్నారు సార్. దీని అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ పొందక మునుపు వాళ్ళకి ఏక మనసు ఉంది.
నా మాట ఇది అర్థం చేసుకోండి. అంటే ఏకత్వం కొరకు నువ్వు కొంచెం ప్రయత్నం చేస్తే మిమ్మల్ని మరెక్కువగా ఐక్యపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి దిగొస్తాడు. నా మాట అర్థమవుతుందా? ఐక్యంగా ఉండటానికి నువ్వు కొంత ప్రయత్నం చేస్తే దాని సంపూర్ణత పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఆత్మ కలిగించు ఐక్యత అని బైబిల్లో రాసింది కదా. ఆ ఆత్మదేవుడు కలిగించే ఐక్యత ఒక వ్యక్తిని ఏ స్థాయికి తీసుకొని వెళ్తుందో తెలుసా? నువ్వు కష్టపడి సంపాదించిన వాటిలో కూడా ఒక పేద బిడ్డకు పాలివ్వటానికి కూడా వినుతీయు. నేనంట పేద బిడ్డకు పాలివ్వటానికే నువ్వు వినుతీనప్పుడు నీ సొంత తమ్ముడు పేదరికంలో ఉంటే నువ్వు భాగం ఇవ్వకుండా ఉంటావా? నీ సొంత చెల్లి ఇబ్బందిలో ఉన్నారని తెలిస్తే కొంత భాగం ఇవ్వకుండా ఉంటావా? నేనంట నీ సొంత అత్త, నీ సొంత మామ, నీ సొంత రక్త సంబంధి ఇబ్బందిలో ఉన్నారంటే భాగం ఇవ్వకుండా ఉంటావా? నేనంట ఈ స్థాయికి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళగలిగేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చెప్దాం ఆమేన్. చెప్పండి, ఎవరు తీసుకెళ్తారు ఈ స్థాయికి? ఒక విశ్వాసిని ఈ స్థాయికి ఐక్యత అనే స్థాయిలో ఉంచి ఐక్యత, ఒకరితో ఒకరు మమేకమై ఏకత్వానికి నడిపించేది, పరిపూర్ణమైన ఏకత్వానికి నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. అలాంటి పరిశుద్ధాత్ముడు మన ఒక్కొక్కరిలో బలంగా పనిచేయునుగాక. ఆత్మదేవుడు మనకుంటే, మనతో ఉంటే ఏది విడదీయలేనంత ఐక్యత ఆత్మదేవుడు మనకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. సంఘాన్ని గుర్రంతో పోల్చడానికి కారణం 2 చెప్పాను. నంబర్ 1, అది ధైర్యానికి ప్రతీక. రెండవది అలాంటి ధైర్యం, అలాంటి ఐక్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. అందరూ మోకరించండి. తతిమ విషయాలు వచ్చే వారం విందాం. దయచేసి అందరూ మోకరించండి. దేవా, అలాంటి ఐక్యత మాకు దయచేయి, అలాంటి ధైర్యం మాకు దయచేయి. నా గుండెల్లో ఉన్న పిరికితరాన్ని పారద్రోలయ్యాయి అని ఓ చిన్న ప్రార్థన నోరు తెరిచి చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ధైర్యపు ఆత్మతో నన్ను నింపు నాయన. పిరికితనం యేసు నామములో నాకు దూరమైపోవునట్లుగా ధైర్యపు ఆత్మతో నన్ను నింపు స్వామి. విశ్వాసపు ఆత్మతో నింపయ్యా. యేసు నామం పేరిట ప్రతి విధమైన పిరికితనం పాతాళములో త్రొక్కివేయబడాలి స్వామి. పిరికితనం తొక్కివేయబడాలి నాయన. ధైర్యంతో నింపు స్వామి. గుర్రానికి ఉన్న ధైర్యం నాకు దయచేయి. దావీదు సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు. అలాంటి గుండె నాకు దయచేయి ప్రభువా. స్వరమెత్తి ఐక్యత కోరుకునే మనస్సు దయచేయి. కలిసి బ్రతికుండే కృప దయచేయి. ఏకత్వం కలిగి బ్రతికే కృప దయచేయి. ఈ భిన్నమైన మనస్తత్వాలు మాకు దూరం చేయ్యా. రథానికి కట్టిన గుర్రాలు ఎలా కలిసి ఉంటాయో సంఘంలో, కుటుంబంలో కలిసి సాగిపోయే కృప మాకు దయచేయి. అడుగుదామా? నోరు తెరిచి అడుగుదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము దించెనా. నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా. నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా. నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా. నా యేసు రాజా, చేతుల పైకి చప్పట్లు కొడదాం. రాజా 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 నా యేసు రాజా. చప్పట్లు. రాజా రాజా నా యేసు రాజా. రాజా యేసు రాజా. రాజా యేసు రాజా. రాజా రాజా నా యేసు రాజా. రాజా రాజా నా యేసు రాజా. చేతుల పైకి చప్పట్లు కొడుతూ
సాగిపోవాలి. ఆ ప్రేమ, ఆ ఐక్యత, ధైర్యం. నీరద అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా. నీరద నీ త్యాగబంధము నన్ను బంధించెనా. నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా. నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, 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 నా యేసు రాజా, 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 నా యేసు రాజా, రాజా, యేసు రాజా, రాజా, యేసు రాజా, 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 నా 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 యేసు రాజా. నీ రథానికి కట్టిన గుర్రాల వలె యేసు రాజా, ఐక్యతలో సాగిపోయే కృప దయచు. ఐక్యతలో సాగిపోయే కృప దయచు. రాజా, రాజా, ధైర్యంగా సాగిపోయే కృప దయచు. రాజా, రాజా, నా యేసు రాజా, రాజా, యేసు రాజా, రాజా, యేసు రాజా, 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 నా యేసు రాజా, 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 నా యేసు రాజా. అదే పాడదాం. రాజా, రాజా, యేసు రాజా, 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 యేసు రాజా, రబలబా షబలబా థిరబలబా థిరదర్. యేసు రాజా, థాంక్ యూ లార్డ్. రాజా, ఫరో రథాలకు కట్టిన గుర్రాల వలె యేసయ్యా, ఐక్యతలో సాగిపోవాలి. ధైర్యంతో సాగిపోవాలి. రాజా, 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 రబలబా థిరబలబా థిరదర్ షగద్. రాజా, 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 ఐక్యతను కలుగు చేసే పరిశుద్ధాత్ముడు. నీ ప్రయత్నం నువ్వు చేయి. ఆత్మదేవుడు కార్యాలు చేస్తాడు. నీ ప్రయత్నం నువ్వు చేయి. ఆత్మదేవుడు కార్యాలు చేస్తాడు. ఆత్మదేవుడు కార్యాలు చేస్తాడు. ఆత్మదేవుడు కార్యాలు చేస్తాడు. యేసు రాజా, 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 రబల షబర థిరదర్ సిగిద్. యేసు నామములో పిరికితనం పారిపోవునుగాక. అధైర్యపు ఆత్మ పారిపోవునుగాక. పిరికితనం సిలువ వేయబడునుగాక. అయితే దావీదు దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లుగా దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకో. ఏ భయంతో వచ్చావో, ఏ కలవరంతో వచ్చావో, ఏ దిగులుతో వచ్చావో, దేవునిని బట్టి కలిగిన ధైర్యం
ఆస్తిపాస్తులను బట్టి కలిగిన ధైర్యం కాదు, వెండి బంగారాలను బట్టి కలిగిన ధైర్యం కాదు, వస్తు వాహనాలను బట్టి కలిగిన ధైర్యం కాదు, ఇల్లు పొలాలను బట్టి కలిగిన ధైర్యం కాదు. వాటిని మించి దేవుడైన యెహోవాని బట్టి కలిగిన ధైర్యం. ఆ ధైర్యం మా గుండెల్లో కుమ్మరించయ్యా. ఆ అశ్వంలాగా, మేలుజాతి గుర్రంలాగా నేను బ్రతకాలి. నా కొరకు ప్రార్థన చేయండి. ఆశపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చేతులు పైకెత్తి ప్రభు వైపు చూపించండి. ఈ ఆరాధనకు క్రొత్తగా మొదటిసారి వచ్చిన బిడ్డలు, ఫస్ట్ టైం మన ఆరాధనకు వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉంటే ఒక్క నిమిషం లేచి నిలబడండి. వారి కొరకు ప్రార్థన చేస్తాను. మొదటిసారి ఆరాధనకు వచ్చిన బిడ్డలు, ఫస్ట్ టైం, వెరీ ఫస్ట్. రైట్. ఆ అశ్వంలాగా నేను బ్రతకాలి, మేలు జాతి గుర్రంలాగా బ్రతకాలి. నా కొరకు ప్రార్థన చేయండి. ఆశపడిన బిడ్డలు మీ చేతులు అలాగే ఎత్తి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మేలుజాతి గుర్రాలకు ఉండే స్వభావాల గురించి మాతో మాట్లాడావు. మీరు అందించిన వాక్యం కొరకు స్తోత్రాలు. అవును నాయన, మేలుజాతి గుర్రాలుగా మీ సన్నిధిలో బ్రతకాలని తీర్మానం చేసుకుని ఎందరైతే చేతులెత్తి మీ వైపు చూపిస్తున్నారో వారి గుండెలను ఏలుబడి చేస్తున్న పిరికితనం యేసు నామములో పారిపోవును గాక. ఆ ధైర్యపు ఆత్మ సిలువ వేయబడును గాక. ధైర్యంతో ఒక్కొక్క బిడ్డను మీరు అభిషేకించండి. ధైర్యానికి ప్రతిగా గొప్ప బహుమతి అని సెలవిచ్చాం. ఎత్తిన ప్రతి చేతికి గొప్ప బహుమతి మీరు ఇచ్చుదురుగాక. 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 అవునయ్యా, అది ఒంటరిగా బ్రతకలేదు. ఈ కాలంలో ప్రజలు ఒంటరి జీవితానికి అలవాటు పడుతున్నారయ్యా. రథాశ్వాలుగా మమ్మల్ని చూడాలనుకున్నారు. మేము ఎప్పుడు సంఘంతో కలిసి ఉండాలి, కుటుంబంతో కలిసి ఉండాలి, వృద్ధులతో కలిసి ఉండాలి. అలా ఐక్యంగా బ్రతికే మనసు మా ఒక్కొక్కరికి మీరు దయచేయుదురుగాక. ఎందరైతే చేతులెత్తి మీ వైపు చూపిస్తున్నారో ఒక్కొక్క చేతిని మీరు పట్టుకొందురుగాక. ఈరోజు ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.